హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్ మ్యాథ్స్ హబ్. ఈరోజు మనం 8th క్లాస్లో ఫస్ట్ ఎక్సర్సైజ్లో ఎక్సర్సైజ్ 1.3లో సమ్స్ చేస్తున్నాం కదా. ఆల్రెడీ 2 సమ్స్ చెప్పున్నాను ప్రీవియస్ క్లాస్లో. ఇప్పుడు థర్డ్ సమ్ నుంచి స్టార్ట్ చేద్దాం, ఓకేనా. సో థర్డ్ వన్ చూడండి, ఇక్కడ మనకి థర్డ్లో మళ్ళీ 2 ప్రాబ్లమ్స్ ఇచ్చారు. సో 2 ప్రాబ్లమ్స్లో మనకి ఏం ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఎక్స్ ప్లస్ వై డివైడెడ్ బై ఎక్స్ మైనస్ వైను ఫైండ్ అవుట్ చేయాలి, ఓకేనా. ఇక్కడ ఆల్రెడీ ఎక్స్ వై వాల్యూస్ ఇచ్చారు. ఈ ఇచ్చిన ఎక్స్ వై వాల్యూస్ని దీంట్లో సబ్స్టిట్యూట్ చేసి ఆన్సర్ ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి, ఓకే. సో దీంట్లో ఫస్ట్ సమ్ చేద్దాం చూడండి. సో చూడండి, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5/2 అండ్ వై ఈజ్ ఈక్వల్ టు -3/4. దీన్ని ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసి చేయాలి, ఓకేనా. సో హియర్ ఎక్స్ ఈజ్ 5/2 ప్లస్ y అంటే -3/4, ఓకే, డివైడెడ్ బై x మీన్స్ 5/2 -3/4. ఇది y వాల్యూ, ఓకే, విచ్ ఈజ్ ఈక్వల్ టు 5/2 ప్లస్ ఇంటూ మైనస్ ఈజ్ మైనస్, ఓకే. సో ఇవి బేసిక్ ఫార్ములాస్ ఆల్రెడీ మనం నేర్చుకుని ఉన్నాం. డివైడ్స్ 5/2 మైనస్ ఇంటూ మైనస్ ఈజ్ ప్లస్ 3/4, ఓకే. సో ఇప్పుడు ఏం చేయాలి, ఈ రెండింటికి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. ఎందుకంటే డినామినేటర్స్ అనేవి ఈక్వల్గా లేవు కాబట్టి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసి ఫస్ట్ ఈ అన్లైక్ ఫ్రాక్షన్స్ని మనం లైక్ ఫ్రాక్షన్స్లో మార్చుకోవాలి, ఓకేనా. 2కి 4కి ఎల్సిఎం ఎంత? 2 4, 2 1s 2 2s, మళ్ళీ 2తో చేస్తే 1 1. సో ఎల్సిఎం అంటే 2 × 2, 2 2s ఆర్ ఎంత? 4, ఓకేనా. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం ఈజ్ 4. 2 టేబుల్లో 4 ఎన్ని టైమ్స్ పోతుంది? 2 టైమ్స్ పోతుంది, అవునా. 2 ఇంటూ రిమైనింగ్ ఎంత ఉంది ఇక్కడ? 5 మైనస్ 4 టేబుల్లో 4 ఎన్ని టైమ్స్ పోతుంది? 1 టైం పోతుంది. సో 1 × 3, ఓకే. సో డివైడెడ్ బై సేమ్ ఇక్కడ కూడా 2 4 కదా. సో ఎల్సిఎం చేస్తే ఎంత వస్తుంది? 4 వస్తుంది, ఓకేనా. సో మళ్ళీ 2 టేబుల్లో 4 ఎన్ని టైమ్స్? 2 టైమ్స్, అంటే 2 × 5 ప్లస్ 4 టేబుల్లో 1 టైం కాబట్టి 1 × 3, ఓకే. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 2 5s are 10 minus 3 1s are 3/4 డివైడెడ్ బై 2 5s are 10 plus 1 3s are 3/4, ఓకేనా. సో దీని కంటిన్యూషన్ చూడండి. సో 10 - 3, 10లో 3 తీసేస్తే ఎంత? 7/4 డివైడెడ్ బై 10 + 3 13/4. సో ఆల్రెడీ మనం సెకండ్ రోమన్లో సమ్స్ చేస్తున్నాం, ప్రీవియస్ సమ్స్ చేస్తున్నాం. దాంట్లో మనం ఏం చేస్తాము, డివైడెడ్ బీని మల్టిప్లికేషన్గా మార్చాలి అంటే ఏం రాస్తాము? ఇంటూ దీన్ని రెసిప్రోకల్ రాస్తాం, అంటే 4/13, ఓకే. సో 4 4 క్యాన్సిల్, ఎన్ని టైమ్స్? 1 టైం. సో 1 టైం క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి రిమైనింగ్ ఎంత ఉంటుంది? 7 1s are 7/1 13s are 13. So this is the answer. So x plus y divided by x minus y లో x 5/2 y -3/4 సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ ఎంత వస్తుంది అంటే 7/13 వస్తుంది. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ సమ్. సో అలాగే సెకండ్ సమ్ చూడండి, x ఈజ్ ఈక్వల్ టు 1/4 అండ్ y ఈజ్ ఈక్వల్ టు 3/2, ఓకేనా. సో దేంట్లో సబ్స్టిట్యూట్ చేయాలి? x ప్లస్ వై డివైడెడ్ బై x మైనస్ వైలో సబ్స్టిట్యూట్ చేయాలి. హియర్ x ఈజ్ 1/4 plus y is 3/2 divided by x 1/4 minus y is 3/2. So is equal to 4కి 2కి LCM ఆల్రెడీ ఇందా చేసాం కదా, 4 వస్తుంది. సో LCM 4 వేస్తే 4 టేబుల్లో 4 1 టైం పోతుంది. సో 1 × 1 ప్లస్ 2 టేబుల్లో 4 2 టైమ్స్ పోతుంది. ఇక్కడ ఆల్రెడీ 3 ఉంది కాబట్టి ఇంటూ 3 డివైడెడ్ బై ఇక్కడ కూడా ఎల్సిఎం 4 టేబుల్లో 4 1 టైం కదా. సో 1 × 1, ఇక్కడ మైనస్ సింబల్ ఉంది. 2 టేబుల్లో 2 టైమ్స్, అంటే 2 × 3, ఓకే. సో ఈజ్ ఈక్వల్ టు 1 1s are 1 ప్లస్ 2 3s are 6/4 డివైడెడ్ బై 1 1s are 1 minus 2 3s are 6/4, ఓకే. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 1 + 6 is 7/4 డివైడెడ్ బై 1 - 6 is -5/4, ఓకేనా. సో డివిజన్ కాబట్టి ఏం చేస్తాం, మల్టిప్లికేషన్లో కన్వర్ట్ చేసుకుంటే రెసిప్రోకల్ రాసుకుంటాం, అంటే -4/4
5. 4 1s 4 1s క్యాన్సిలేషన్ అయిపోతే మీ రిమైనింగ్ ఎంత ఉంటుంది -7/5. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. ఓకేనా? సో ఇలాగా చేస్తాం. నెక్స్ట్ 4th సమ్ చూడండి. సో ఇచ్చిన దాన్ని ఏం చేయాలి, మనం ఎడిషన్ చేయాలి కాబట్టి ఫస్ట్ 5కి 7కి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తాం. ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే ఎంత వచ్చిందంటే 35 వస్తుంది. సో 35 తీసుకుంటున్నాం ఎల్సిఎం. 5 టేబుల్లో 7 టైమ్స్ కాబట్టి -13 × 7 ప్లస్ 7 టేబుల్లో 5 టైమ్స్ పోతుంది కాబట్టి 12 × 5 వేసుకున్నాం. సో ఇప్పుడు మల్టిప్లై చేయండి. 13 7s ఆర్ ఎంత -91 ప్లస్ 12 5s ఆర్ ఎంత 60/35 విచ్ ఈజ్ ఈక్వల్ టు 91లో నుంచి 60 పోతే ఎంత వస్తుంది -31/35. సో ఇది దేని వాల్యూ -13/5 ప్లస్ 12/7 వాల్యూ. ఓకే. సో నెక్స్ట్ ఇట్లాగే ఇంకోటి కూడా ఇచ్చారు చూడండి. -13/7 ఇంటూ -1/2 ఈ రెండింటికి మల్టిప్లికేషన్ చేయమంటున్నారు. ఓకేనా? సో మైనస్ ఇంటూ మైనస్ ఈజ్ ప్లస్. 13 1s ఆర్ 13, 7 2s ఆర్ 14. ఓకే. నెక్స్ట్ ఏం చేయాలి, ఈ రెండింటిని డివిజన్ చేయాలి. అంటే -13/5 ప్లస్ 12/7 డివైడెడ్ బై -13/7 ఇంటూ -13/5 ఇంటూ నాన్న ఇక్కడ చూడండి -13/7 ఇంటూ -1/2. ఓకే. సో దీని వాల్యూ ఎంత వచ్చింది -31/35 డివైడెడ్ బై దీని వాల్యూ ఎంత వచ్చింది అంటే 13/14 వచ్చింది. ఓకేనా? సో డివిజన్ని మనం మల్టిప్లికేషన్ చేయాలంటే ఏం చేస్తాము 31/35 ఇంటూ రెసిప్రోకల్ రాస్తాం అంటే 14/13. ఓకే. సో చూడండి ఎక్కడైనా క్యాన్సిలేషన్ అవుతుందేమో. 7 టేబుల్లో చూడండి 7 2s ఆర్ 14, 7 5s ఆర్ 35. ఓకేనా? సో ఇంకేమైనా క్యాన్సిలేషన్ అవుతాయా? ఏమవ్వవు. సో బిఫోర్ మైనస్ ఉంది కాబట్టి మైనస్ రాసేయండి. 31 2s ఆర్ 62 by 13 5s ఆర్ 65. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. ఓకే. సో ఇలా చేస్తామన్నమాట మనకి ఇచ్చిన ప్రాబ్లమ్ని. నెక్స్ట్ 5th సమ్ చూడండి. ఇఫ్ 2/5 of a number exceeds 1/7 of the same number by 36, find the number. ఓకేనా? ఫస్ట్ అసలు ఒక నెంబర్ ఇచ్చారు. ఆ నెంబర్ని మనం ఏమనుకుంటున్నాము అంటే ఎక్స్ అనుకుంటున్నాం. ఓకేనా? సో నెంబర్ని ఏమనుకుంటున్నాం మనం ఎక్స్ అనుకుంటున్నాం. సో 2/5 of a number. సో 2/5 of a number means x into 2/5 means 2x/5. అయితే ఈ 2/5 నెంబర్ అనేది ఏమవుతుంది, ఈ నెంబర్ అనేది దేనికి ఈక్వల్ అవుతుంది అంటే 1/6 of 36. 1/6 ఆఫ్ ద సేమ్ నెంబర్ ఎక్సీడ్స్ బై 36 అంటే 1/7 ప్లస్ 36కి ఈక్వల్ అవుతుంది అనమాట. అంటే 1/7 ఆఫ్ ఏ నెంబర్ ఏమవుతుంది, నెంబర్ అంటేనే ఎక్స్గా తీసుకుంటున్నాం కదా. సో x ఇంటూ 1/7 మీన్స్ 7x/7. సో నెంబర్ ఎంత ఎక్కువ అవుతుంది 36 ఎక్కువ అవుతుంది. సో x/7 ప్లస్ 36 ఈ మొత్తం దేనికి ఈక్వల్ అవుతుంది అంటే 2/5కి ఈక్వల్ అవుతుంది. ఓకే. సో మనం టోటల్ చేస్తే మనకి ఈక్వేషన్ ఇలా వస్తుంది. ఇంకొకసారి చూడండి. 2/5 ఆఫ్ ఏ నెంబర్. ఓకేనా? ఒక నెంబర్ని మనం ఎక్స్గా తీసుకున్నాము. సో 2/5 ఆఫ్ ఏ నెంబర్ మీన్స్ 2x/5. అలాగే 1/7 ఆఫ్ ద సేమ్ నెంబర్ అన్నారు కదా. సో సేమ్ నెంబర్ మీన్స్ 1/7 ఆఫ్ ఎక్స్. సో ఈ 1/7 ఆఫ్ ఎక్స్ అనేది ఎంత ఎక్సీడ్ అవుతుంది అంటే 36 ఎక్సీడ్ అవుతుంది. అంటే ఎక్కువ ఉంది అని. అంటే 2x/5 కన్నా కూడా ఇది x/7 ప్లస్ 36 ఎక్కువ ఉందన్నమాట. సో ఈ నెంబర్ అనేది ఈ నెంబర్కి ఈక్వల్ అవుతుంది. అంటే 2x/5కి ఇది ప్లస్ ఇది చేస్తే ఈ నెంబర్ అనేది వస్తుంది అని. ఓకేనా? సో దీన్ని క్యాలిక్యులేషన్ చేయండి. ఇప్పుడు మనకేముంది ఇక్కడ కాన్స్టెంట్ పార్ట్ ఉంది. ఎక్స్ టర్మ్స్ ఇటు ఒకటి ఉంది, ఇటు ఒకటి ఉంది. అవునా? ఈక్వల్లీ ఇటు సైడ్ ఉన్నదాన్ని మనం ఇటు సైడ్ తెచ్చుకుంటున్నాం. అంటే 2x/5 మైనస్ x/7 ఈజ్ ఈక్వల్ టు 36. సో 5కి 7కి ఎల్సిఎం చేస్తే ఎంత 35 వస్తుంది. ఇందా చేసాం కదా. సో 35. ఓకే. అంటే 2x ఇంటూ 5 టేబుల్లో 7 టైమ్స్ మైనస్ 6 ఇంటూ
7 టేబుల్లో 5 times, which is equal to 36. Okay, 7 2s are 14x minus 5x by 35 is equal to 36. 14x minus 5x ఎంత 14 లోంచి 5 తీసేయండి, 9x ఈజ్ ఈక్వల్ టు, ఇది సైడ్ డివైడ్ చేస్తుంది కదా, అటు సైడ్ వెళ్తే ఏమవుతుంది, ఈక్వాలిటీ అవుట్ సైడ్ వెళ్తే మల్టిప్లికేషన్ చేస్తుంది, అంటే 36 ఇంటూ 35. ఓకే, అప్పుడు x ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ 9ను కూడా నేను అవుట్ సైడ్ పంపిస్తున్నా. సో 9ని అవుట్ సైడ్ పంపిస్తే ఏమవుతుంది, ఇక్కడ మల్టిప్లై చేస్తుంది, అటువైపు వెళ్తే డివిజన్ చేస్తుంది, అంటే 36 ఇంటూ 35/9. ఓకే, సో 9 టేబుల్లో 36 ఎన్ని టైమ్స్ పోతుంది, 9 1s 9 4s. ఓకేనా, సో 4 35s ఆర్ 4 35s ఎంత అవుతుంది, మల్టిప్లై చేయండి, 140. ఓకేనా, సో ద నెంబర్ ఈజ్ 140 అనమాట. ఓకే, సో నెక్స్ట్ 6th సమ్ చూడండి. 2 pieces of length 2 3/5 meters and 3 3/10 meters are cut off from a rope 11 meters long. వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ద రిమైనింగ్ రోప్. ఓకేనా, ఇక్కడ మనకి ఏంటి, ఒక రోప్ ఉందన్నమాట. రోప్ లెంత్ ఎంత అసలు 11 meters లాంగ్ ఉంది, అంటే టోటల్ లెంత్ ఆఫ్ రోప్ ఈజ్ 11 meters. ఓకే, సో రోప్ లెంత్ వచ్చేసి 11 meters ఉంది. అయితే ఆ 11 meters రోప్ని మనం ఏం చేస్తున్నామంటే 2 pieces ఆఫ్ లెంత్స్గా కట్ చేస్తున్నాం. ఓకేనా, 2 లెంత్స్గా కట్ చేస్తున్నాం. దాంట్లో ఫస్ట్ లెంత్ ఎంత అంటున్నారు, 2 3/5 meters. సో 2 3/5, ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్స్ కదా, దీన్ని ప్రాపర్ ఫ్రాక్షన్లో మార్చండి. 5 2s are 10 + 3 అంటే 13/5 meters. ఓకే, నెక్స్ట్ అట్లాగే సెకండ్ లెంత్ కూడా ఇచ్చారు, ఎంత అంటే 3 3/10 meters. ఓకేనా, 3 3/10 meters. సో దీన్ని కూడా మిక్స్డ్ని ఇంప్రాపర్లో మార్చండి. 3 10s are 30 + 3 అంటే 33/10 meters. ఓకే, సో ఇవి మనకి ఇచ్చినటువంటి డీటెయిల్స్. అయితే ఏం ఫైండ్ అవుట్ చేయాలి అంటే, వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ రిమైనింగ్ రోప్, రిమైనింగ్ రోప్ లెంత్ ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి. సో రిమైనింగ్ రోప్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఎలా చేస్తాము, టోటల్లో నుంచి ఈ 2 లెంత్స్ని సబ్ట్రాక్షన్ చేస్తాం, అంతే కదా. సపోజ్ ఇప్పుడు మీ దగ్గర 5 చాక్లెట్స్ ఉన్నాయి, 5 ఏం చేసాం మనం, 2 ఒక పర్సన్కి, ఇంకో 2 చాక్లెట్స్ని ఇంకో పర్సన్కి ఇచ్చాం, అంటే టోటల్ ఎంత పోయినట్టు, 4 పోయినట్టు. ఎట్లా చేస్తున్నాం, 2 చాక్లెట్స్ కదా, అంటే 2 + 2 అనేది 4 చాక్లెట్స్ తీసేయాలి అంటే ఏం చేస్తాం, 5లో నుంచి 4ని రిమూవ్ చేస్తాం. రిమూవ్ చేస్తే ఎంత వస్తుంది, 1 చాక్లెట్ పోయింది అని వస్తుంది. సో ఇంత ప్రాసెస్ చేస్తే మనకి 5 - 4 అనేది 1 అని వస్తుంది. సేమ్ అదే ఫార్మేషన్లో ఇక్కడ వచ్చేసి టోటల్ ఏమో 11, అంటే టోటల్ 11 meters. దీన్ని మనం 2 parts చేసాం. ఓకేనా, అంటే 30/5 అనేది ఒక పార్ట్, 33/10 అనేది ఒక పార్ట్. సో దీంట్లో నుంచి ఇవి తీసేయాలంటే ఫస్ట్ ఈ రెండింటిని ఏం చేయాలి, ఎడిషన్ చేయాలి. ఓకేనా, ఈ రెండింటిని ఎడిషన్ చేసి దాన్ని 11లో నుంచి సబ్ట్రాక్ట్ చేస్తాం. మీన్స్ రిమైనింగ్ రోప్ అంటే ఎలా రాసుకోవచ్చు అంటే 11 - 13/5 + 33/10. ఓకే, సో ఈ రెండింటిని ఎడిషన్ చేస్తాం, వచ్చింది రిమైనింగ్ మొత్తం ఏం చేస్తాం, 11 నుంచి సబ్ట్రాక్ట్ చేస్తాం, మనకి రిమైనింగ్ రోప్ లెంత్ అనేది వస్తుంది. ఓకేనా, సో ఈ రెండింటిని ఎడిషన్ చేయాలి అంటే ఫస్ట్ ఏం చేయాలి, 5కి 10కి ఎల్సిఎం చేయాలి. అవునా, సో 5 10 ఎల్సిఎం చేస్తే 5 1s 5 2s, మళ్ళీ 2తో చేస్తే 1 1, 5 2s are ఎంత 10. సో ఎల్సిఎం ఈజ్ 10 అనమాట. ఓకే, సో 11 - 10 ఎల్సిఎం చేస్తే 13 ఇంటూ 5 టేబుల్లో 10 ఎన్ని టైమ్స్, 2 times ప్లస్ 33 ఇంటూ 10 టేబుల్లో 10 ఎన్ని టైమ్స్, 1 time. ఓకే, సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 11 - 13 2s are 26 ప్లస్ 33 1s అంటే 33/10. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 11 - 26 ప్లస్ 33 ఎంత అవుతుంది, 59/10. ఓకేనా, సో ఇప్పుడు ఇది 11 - 59/10 వేయాలంటే ఏం చేస్తాం, మళ్ళీ ఎల్సిఎం చేస్తాం, 10 వస్తుంది. అవునా, సో ఇక్కడ ఎంత ఏమీ లేదు అంటే ఎంత ఉన్నట్టు, 1 ఉన్నట్టు. 1 టేబుల్లో 10 అనేది 10 times పోతుంది, అంటే 11 × 10 - 59 × 1 time కదా. 10లో 10 1 time పోతుంది, 10 1s are 10 కాబట్టి 1 వేసుకున్నాం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి 11 10s are 110
minus 59 ones are 59 by 10 which is equal to 110లో నుంచి 59 తీసేస్తే ఎంత 0 10లో నుంచి 9 పోతే 1 9లో నుంచి 5 తీసేస్తే 4 ఓకే సో 41 by 10 సో దిస్ ఈజ్ ద ఆన్సర్ కావాలంటే దీన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్లో మార్చండి 10 41 ఓకే 10 4s are 41 అవునా సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 4 1 by 10 meters ఓకేనా సో దిస్ ఈజ్ ద ఆన్సర్ సారీ అమ్మా ఇక్కడ చూడండి 10 కదా 10లోంచి 9 పోతే 1 ఇక్కడ మళ్ళీ 10 వస్తుంది 10లోంచి 11లోంచి 5 పోతే ఎంత వస్తుంది సారీ అమ్మా ఇక్కడ 51 వస్తుంది ఓకేనా సో 51 అంటే 10 5s are ఓకే సో ఆన్సర్ ఈజ్ 5 1 by 10 meters వస్తుంది 5 1 by 10 meters ఓకే సో దిస్ ఈజ్ ద ఆన్సర్ సో నెక్స్ట్ సమ్స్ అనేవి నెక్స్ట్ క్లాసెస్లో చెప్తాను మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే కూడా వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి